దేవుని యొక్క సాన్నిధ్యానికి వచ్చి ఉన్నటువంటి మనందరిని బట్టి ఆ ప్రభువుకి వేవేల స్తోత్రములు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. దేవుని యొక్క మందసమును యాజకులు మరి మోయాలి. వారు మోస్తున్నటువంటి ఆ యాజకులు మరి నడుస్తుండగా ప్రజలందరూ కూడా మరి ఆ యొక్క మరి 2000 కొలమూరల దూరముగా అంటే ఎడమగా ఉండి దానిని వెంబడించాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ఎర్ర సముద్రమునేమో దాటి దేవుడు వారికి దయచేసి ఉన్నటువంటి కనాను దేశానికేమో మరి వస్తున్నారు. ఆ విధముగా వచ్చి ఉన్నటువంటి వారికి ఒక ఆటంకము అది ఏమిటంటే ప్రవహిస్తున్నట్టంటే అంటే ఆ అవతల తీరానికేమో వెళ్ళడానికేమో వారికి ఒక ఆటంకము. అది ఏమిటంటే యోర్దాను నది. మరి ఆ యొక్క యోర్దాను నదిని వారు ఏ విధముగా దాటాలో మరి దైవ గ్రంథము ద్వారా మనము పఠించి ఉన్నాము. దైవ గ్రంథముని యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు. ఇక్కడ ఈ మందసము మన ప్రభువు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యం. ఇక్కడ మందసము అంటే మనకు తెలిసినటువంటిదే, ఇది ఒక పెట్టె. ఈ పెట్టెలో 3 వస్తువులు ఉంటాయి. అందులో ఆ 3 వస్తువులు ఏమిటంటే మరి మన్నా పాత్ర, 2 చిగురించి ఉన్నటువంటి అహరోను కర్ర, 3 పదాజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలు. ఈ 3 కూడా మన ప్రభువునే చూపిస్తున్నాయి. అందును బట్టి ఈ యొక్క మందసము మన ప్రభువు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యము. ఇది మరి ఇక్కడ ఈ యాజకులు మోస్తుండగా ఈ యొక్క యాజకులేమో మోస్తుండగా ఇక్కడ యాజకులే మోయాలి ఈ మందసాన్ని, లేదా ఈ యాజకులే మోయాలి. ఇది ఆ దేవుని యొక్క ఆ పరిచర్య యాజకులకేమో దేవుడేమో నియమించి ఉన్నాడు. అయితే ఈరోజు మనమందరము కూడా యాజకులమే. అంటే ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జనము లేదా ఒక గోత్రము దేవుని సేవ చేయడానికి అర్హత అని లేదు. ఆ రోజుల్లో అయితే మరి ఇశ్రాయేలులో 12 గోత్రములలో లేవి గోత్రమే ఈ యొక్క దేవుని యొక్క సేవ చేయుటకు అర్హులు. పేతురు చెప్తాడు, ఏం చెప్తాడంటే మనము ఎవరము, మనము ఎందుకొరకు మరి పిలువబడి ఉన్నాము అన్నది అక్కడ పేతురు చెప్తున్నాడు. ఏంటంటే మీరు మరి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించుటకు ఏర్పరచబడినటువంటి వంశము, మరి రాజులైనటువంటి యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అని అక్కడ తెలియచేస్తున్నాడు పేతురు. అంటే ఇక్కడ ఇందులో మరి దేవుని నమ్ముకున్నటువంటి వారు అందరూ కూడా, ప్రభువుని విశ్వసించినటువంటి వారు అందరూ కూడా యాజకులే. ఇది ఈనాడు ఆ ప్రభువు పరిచర్య చేయడానికి అందరూ కూడా అర్హులే. కావున ఇక్కడ ఏంటంటే యాజకులమైనటువంటి మనము ఈ యొక్క ప్రభువునేమో మనం ఏం చేయాలంటే లోకానికేమో చూపించాలి. వాళ్ళు చూశారు, వాళ్ళు యాజకులే ఏం చేశారంటే ఆ మందసాన్నేమో పైకి ఎత్తారు. మరి ఆ యాజకులేమో మందసాన్ని పైకి ఎత్తారు. అంటే ఇక్కడ ఈ పైకి ఎత్తడములో 2 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఏంటంటే వాళ్ళు ఏం చేశారు,
మందసాన్నేమో చూపిస్తున్నారు. మందసాన్ని చూపిస్తున్నారు అంతే కదా. మందసాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? చూపిస్తున్నారు. కింద ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మందసాన్నేమో పైకి వెతుతున్నారు. ఆ వెత్తేటప్పుడు వీరేం చేస్తున్నారంటే వీరు కింద ఉంటున్నారు. ఎవరు? యాజకులు. ఆ తర్వాత రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అందులో కొంత శ్రమ కూడా కనిపిస్తుంది. శ్రమ కూడా కనిపిస్తుంది. ఈరోజు దేవుని నమ్ముకున్నటువంటి మనము ఇక్కడ ఏం చేయాలంటే ఈ ప్రభు కొరకు జీవించవలసి వచ్చేటప్పుడు మొదటగా శ్రమ కనిపిస్తుంది. శ్రమ. ప్రభు చెప్పారు కదా, లోకములో మీకు శ్రమ కలుగును. ఇంకా పౌలు కూడా తెలియచూస్తున్నారు. ఏం చెప్తున్నారంటే మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమందు శ్రమపడుటయు మీకు మరి అనుగ్రహింపబడి ఉన్నది అని ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో పౌలేమో చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఏమిటంటే ఈ క్రీస్తును లోకానికి మనము చూపించవలసి వస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ లోకానికి చూపించేటప్పుడు మనము కొంత శ్రమ కనిపిస్తుంది. రెండవదిగా మనము తగ్గింపు కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఈ శ్రమ ఈరోజు మనమంతా కూడా ప్రభువుని ఆ 10 మందికి కూడా మన సువార్త అందించడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఏర్పాటేమో చేసుకున్నాము. ఈ యొక్క ఏర్పాట్లో మరి కొంత శ్రమ ఉంది కదా. ఎందుకంటే ఆయా ప్రాంతాల నుండేమో ఇక్కడికి రావడము, మన పనులు ముగించుకొని తర్వాత ఈ కార్యక్రమము చక్కగా జరుగునట్లుగా మరి కొంత శ్రమ కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సువార్త ప్రకటన ద్వారా మరి ఇతరులు వినేటప్పుడు వారికి ఆశీర్వాదంగా మరి ఉండగలిగినట్లుగా మనం ఏం చేస్తామంటే ఈ ప్రకటన ఏమో చేస్తున్నాము. ఇక్కడ శ్రమ ఉంది. దేవుని పిల్లలు ఏంటంటే శ్రమ పడాలి. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదు, ఆయన పక్షముగా శ్రమ పడుటయు కూడా మనకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇది మొదటిగా. ఆ తర్వాత రెండవదిగా ఏంటంటే ఇక్కడ క్రీస్తు ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. మన స్థానం ఎక్కడ ఉండాలి? క్రిందే కదా. మరి క్రీస్తును మనము మోస్తున్నప్పుడు మన స్థానం ఏమిటో మనకు తెలుస్తుంది. మరి ప్రభు యొక్క స్థానం ఏమిటో మనకు తెలుస్తుంది. ఇది ఈరోజు మరి ఇది మనసులో మనం అందరం కూడా ఉంచుకోవాలి. యోహాను ఉన్నాడు, బాప్తిస్మం ఇచ్చి ఉన్నటువంటి యోహాను మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆ యోహానును గూర్చి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో తెలుసా? ఏమనుకుంటున్నారంటే అయ్యా నీవు ఆ ప్రవక్తవా అంటారు. అయ్యా నీవు ఏలియావా. మరి కొంతమంది ఏమనుకుంటున్నారంటే నీవు క్రీస్తువా. ఎందుకంటే ఆయన యొక్క జీవితం యొక్క విధానాన్ని చూసి, ఆయన యొక్క బ్రతుకు యొక్క సాక్ష్యాన్ని చూసి ప్రజలకు ఏం కలుగుతుందంటే ఈయన మరి సాక్షాత్తు క్రీస్తు ప్రభువే అని అనుకొని మరి ఏదో తెలుసుకుందామని ఆయన్ను అడిగేటప్పుడు ఆ యోహాను ఏమన్నాడంటే నేను ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రుడును కాను అన్నారు. సేవ చేయొచ్చు. మరి ప్రభువు యొక్క సేవ చేసేటప్పుడు మరి మనలను మనము కనపరుచుకోకూడదు. మరి ఎవరిని కనపరచాలంటే ప్రభువునేమో మనము చూపించాలి. మనల్ని మనం చూపించుకోవడం కాదు, మనల్ని మనము హెచ్చించుకోవడం కాదు, ఈ ప్రభువునేమో చూపించాలి. మరి ఈరోజు మనము ఏ విధముగా లోకానికి చూపిస్తున్నాము? నీవు ప్రభువును చూపిస్తున్నావంటే నీవు తగ్గి ఉండాలి. మరి ఇంకా ఆ యోహాను ఏమంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 28 నుంచి నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు
పెండ్లి కుమారుడు అయితే పిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించెను. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చించవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఈ మాటలు ఎవరు చెప్పారండి? యోహాను అంటున్నాడు. మరి ఈ బాప్తిస్మ ఇచ్చి ఉన్నటువంటి యోహాను, ఈ యోహానును గూర్చి ప్రజలందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. మరి గొప్పగా చెప్పుకునేటప్పుడు మరి ఆయనను గురించి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఈయన క్రీస్తే అని చెప్పేటప్పుడు ఆయన ఇచ్చి ఉన్నటువంటి సమాధానం చూడండి. అయ్యా, నేనైతే స్నేహితుడిని, ఆయన ఎవరు? పెండ్లి కుమారుడు. ఈ మాట చూడండి. మరి పెండ్లి కుమారుడు ఎవరు? మన ప్రభు అయినటువంటి క్రీస్తు. మరి ఇక్కడ మరి పెండ్లి కుమార్తె ఎవరు? సంఘము. పెండ్లి కుమార్తె ఎవరు? సంఘము. మరి ఇక్కడ పెండ్లి కుమారుని కంటే మరి తక్కువే అని ఇక్కడ చెప్పుకొనుటియే కాకుండా ఇంకేం చెప్తున్నాడంటే పెండ్లి కుమార్తె కంటే కూడా నేను తక్కువ వాడును అని చెప్తున్నాడు. ఎందుకంటే స్నేహితుడు. మరి పెండ్లి కుమారునికి ముఖ్యమైనటువంటి వారు ఎవరంటే పెండ్లి కుమార్తె లేదా స్నేహితుడా అంటే ఎవరు ముఖ్యమమ్మా? పెండ్లి కుమార్తె కదా. ఒకరికి వివాహం జరిగేటప్పుడు, ఒక స్త్రీ పురుషులకి వివాహం జరిగేటప్పుడు మరి ఆ పెండ్లి కుమారుడేమో కూర్చునగా ఆ పక్కనే ఎవరు కూర్చోవాలి? కాబోయే పెండ్లి కుమార్తె. కానీ అక్కడ ప్రాణం పెట్టి ఉన్నటువంటి స్నేహితులు మాత్రము కూర్చోడానికి అర్హులు కాదు. స్నేహితులు అర్హులు కాదు. అంటే ఇక్కడ ఏమిటంటే ఒక పెండ్లి కుమార్తె కంటే, అంటే మనకంటే, పెండ్లి కుమార్తె అంటే మనమే. పెండ్లి కుమార్తె అంటే ఎవరు? మనమే. విశ్వాసులమైనటువంటి మనకంటే ఆయన ఏం చేస్తున్నారంటే తక్కువ వానిగా చెప్పుకుంటున్నారు. ఇది ఈనాడు మన పరిచర్యలో మరి ఏముండాలంటే మనకు ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ విధమైనటువంటి మనస్సేమో మనకేమో ఉండాలి. మనము తగ్గాలి, ఆయన హెచ్చించాలి. ఆయన హెచ్చించాలంటే మొదటిగా మనము ఒకటి శ్రమ పడాలి, రెండవదిగా మనలను మనము తగ్గించుకోవాలి, ప్రభువుని చూపించాలి. మరి ఆ విధముగా మనమేమో మరి ఇక్కడ మనకేమో కనిపిస్తోంది. ఇక్కడ వీళ్ళేం చేశారు? రెండవదిగా మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ రెండవదిగా చూసుకున్నట్లయితే వారు మరి చూడాలి. దేని వైపు చూడాలి? మందసాన్ని మోస్తున్నటువంటి వారి వైపేమో వీరేమో చూడాలి. ఇది ఏమిటి అంటే అక్కడ లోక సువార్త మనం చూసుకున్నట్లయితే 23వ అధ్యాయము 42వ వచనం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆయనను. ఇక్కడ ఇద్దరు నేరస్తులు ఉన్నారు. మరి ఆ నేరస్తుల మధ్య మరి ప్రభువేమో ఉన్నారు. మరి ఆ ప్రభువు మధ్యలో వేలాడుతున్నప్పుడు మరి ఈ ఎడమ వైపున ఉన్నటువంటి వాడు, కుడి వైపున ఉన్నటువంటి వాడు ఇద్దరు కూడా చూశారు. అందులో ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, నీవు క్రీస్తువు కదా, మమ్మల్ని రక్షించు, నిన్ను నీవు రక్షించుకో అని అంటాడు. మరి రెండవ వైపున ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే యేసును చూసి ఏమని అడిగాడు? మరి యేసు, నీవు నీ రాజ్యముతో మరి వచ్చి అన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. అంటే ఇక్కడ ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా, ఈ యొక్క ఇద్దరు మనుషులు యొక్క మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని చూడండి. ఎందుకంటే యేసు ప్రభు చేసి ఉన్నటువంటి ఈ కార్యాలన్నీ కూడా వారి ఇరువురికి కూడా తెలుసు. మరి యేసు ప్రభు చేస్తున్నటువంటి ఆ మహత్తరమైనటువంటి ఆ కార్యాలను బట్టి
అక్కడ యేసు ప్రభువుని ఏహేళన చేసి ఉన్నటువంటి ఒక గుంపు ఉంది. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో అన్నటువంటి ఆ యొక్క హేళనకరమైనటువంటి అవమానకరమైనటువంటి మాటలేమో ఉన్నాయి. ఇప్పుడు నీవు దిగు, ఆ శిలువుపై నుండి ఇప్పుడు నీవు దిగు, ఇప్పుడు మేము నమ్ముతాము అని అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రభువునేమో నానా విధాలుగా మరి హేళన చేస్తూ అవమానకరంగా ఆయననేమో హింసిస్తున్నారు. ఇదే మరి విషయాన్నేమో అక్కడ ఆ ఉన్నటువంటి ఒక దొంగ ఒకవైపు ఉన్నటువంటి ఆ యొక్క నేరస్తుడు ఏమంటున్నాడంటే ఒక మాట అడుగుతున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మును కూడా రక్షించు. ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ భౌతికమైనటువంటి విషయాలపైనే దృష్టి ఉంటుంది. ఆ నేరస్తునికి తెలుసు యేసు ప్రభువు ఆ కార్యాలు చేయగలడని తెలుసు. అయితే ఇక్కడ ఏంటంటే తన ప్రతిభని ప్రభువు కనుపరుచుకోలేదు. ఈ రోజులైతే నీకు మరి బాగా ఈతొచ్చు కదా, మరి ప్రవాహంగా పారుతున్నటువంటి ఈ నదిని దాటుకుని అవతలకి ఎల్లు అంటే మనకేం కలుగుతుంది? మనకున్నటువంటి విద్యను మనం ఏం చేస్తాము? ప్రదర్శిస్తుంటాము. ఎందుకంటే మరి వీళ్ళందరూ చూస్తున్నారు, ఇతని యొక్క నోరు మూసేద్దాం అని ఏం చేస్తామంటే వెంటనే ఆ నదిని దిగి అవతలకి వెళ్ళిపోతాం. మాకు ఒక మేనల్డ్ ఉన్నాడు, వైస్ ప్రెసిడెంట్ వెంకటనాయుడు. ఒకసారి మా ఊరు వెళ్ళాం. ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే మా నది బాగా ప్రవహిస్తుంది. అందరం చూస్తాం. ఆ నది శబ్దం చూసి ఏంటంటే ఆ నదిలోంచి చాలా వస్తువులు కొట్టుకునే వస్తాయి. ఒడ్డు మీదకి వస్తే కొంతమంది తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఆ దృశ్యాన్నేమో చూడడానికేమో అక్కడ నిల్చున్నాం. ఇందులో మేనల్డ్ ఉన్నాడు కదా వెంకట్, నాకంటే పెద్దే మేనల్డే, కానీ నాకంటే 6 సంవత్సరాలు పెద్ద. అరే శ్రీరాములు, నువ్వు ఒకసారి ఇప్పుడు ఈతకొట్టు, ఇప్పుడు ఈతకొట్టు పాప. అతను అనేది ఏంటంటే చాలా రోజులు ఇక్కడ నేను చేయలేను కదా. నా చిన్నప్పుడు అతనికి నాకు తెలుసు, బాగా పరిచయము. నా సామర్థ్యం ఏమిటో తనకు తెలుసు, అతని యొక్క సామర్థ్యం ఏమిటో నాకు తెలుసు. అక్కడ ఏమంటున్నాడంటే మరి అందరి మధ్య కూడా ఇప్పుడు దిగురా చూద్దాం, అవతల ఒడ్డుకి వెళ్ళు అని. అయితే నాకు అది సులువే. ఎందుకంటే మరి బాల్య దినాల్లో యువతల వైపు నుంచి అవతలకి ఈదడము అందరికంటే బాగా ఈదేవాడు నేను ఈతలో. అయితే అప్పుడు నాకేమనిపించిందంటే నా యొక్క శక్తిని ప్రదర్శించాలని మరి నేను అనుకున్నాను. కానీ నాకు భయం వేసింది. ఎందుకంటే అది ఆ వయసు 20 సంవత్సరములు ఆ నదిని ఈదేటప్పుడు. కానీ ఏం చేస్తామంటే అప్పుడప్పుడు కూడా ఆ 10 మంది దగ్గర మన మెప్పును పొందాలని మనం ఏం చేస్తామంటే ప్రదర్శిస్తాం. కానీ ప్రభువు ఆ విధంగా చేయలేదు. అయితే ఇక్కడ నేను చెబుతున్నటువంటి మాట ఏమిటంటే మరి ఆ నేరస్తుడు ఏంటంటే ఈ ప్రభువును యొద్ద నుండి ఆశించి ఉన్నటువంటిది ఏమిటంటే భౌతికమైనటువంటి విషయాలే. ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ భౌతికమైనటువంటి విషయాలను గురించి ఏం చేస్తున్నారంటే ప్రజలనేమో మభ్యపెడుతూ తాయెత్తుల యొక్క బోధేమో చేస్తున్నారు. అది కాదు, ఆ ప్రభువేమో మనకు ఒక ఏటీఎం కార్డు కాదు, లేకపోతే ఒక వాచ్మ్యాన్ కాదు, ఒక డాక్టర్ కాదు. అది వేరే విషయమో. ఆయన స్వస్థతనివ్వగలడు, ఆయన కాపాడగలడు, మనకు తోడుగా ఉండగలడు. మరి అటువంటి కోణంతో మనము ఆలోచించి ఎప్పుడు కూడా ప్రభువుని దగ్గరకు రాకూడదు. మరి ఎలాగ రావాలంటే ఈ రెండవ వైపునటువంటి ఈ యొక్క నేరస్తుడు ఏమంటున్నాడంటే ఆ మొదటి వాడినేమో గద్దించాడు. మనకైతే ఇది న్యాయమే అని మరి అతన్ని గద్దించాడు. తర్వాత ఏం చేశాడంటే ఈయన యందు ఏ నేరమో లేదు అనేమో
గుర్తించేమంటున్నాడంటే ఒక్కసారి ఆ సులువు వైపు ఉన్నటువంటి ఆ యేసును చూసి అంటాను. చూడండి, ఆ మాట ఏంటంటే యేసును చూచి అది నీవు నీ రాజ్యములో వచ్చి ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అంటే ఇతడికి ఏమి ఇక్కడ చాలా మనం గుడ్ ఫ్రైడే నాడు చెప్పుకుంటాం ఈ విషయాలన్నీ కూడా. దీని గురించి ఇందులో మనము ఈరోజు నేర్చుకోవలసినటువంటి మాట ఏమిటంటే ఈనాడు ఒక మనిషి దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే రక్షణే. అది ఇతడు అతను కోరుకున్నట్టుగా కోరుకోలేదు. ఏమంటున్నాడంటే మరి ప్రభు రాజుగా వస్తాడు, మరి ఆ రాజ్యములో ఏమంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకో అంటే ఇతడు ఆశించున్నటువంటిది ఏంటి చూడండి. అతడు ఆశించున్నటువంటిది చూడండి. ఇది ప్రభు దగ్గరికి మనము వస్తున్నాము అంటే మరి ఏ విధమైనటువంటి ఆలోచనతో వస్తున్నాము, మరి ప్రభువుకి ఇది చేస్తున్నామంటే ఏ విధమైనటువంటి ఆలోచనతో చేస్తున్నాము, ఇది దైవ చిత్తమా అవునా కాదా అన్నదేమో మనము పరిశీలనేమో చేసుకోవాలి. ఇక్కడ వెంటనే ఈ రెండవ వాడు మరి ఆశించున్నటువంటిది ఏమిటంటే ఆ ప్రభు యొక్క ఇచ్చి ఉన్నటువంటి రక్షణే. అవునా, అప్పుడు ప్రభు ఏం చెప్పారంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఇది మనకు ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏమిటంటే మనందరిని కూడా తన కృప ద్వారా మనలను రక్షించాడు. ఇది ఎప్పుడు కూడా మన వైపు ఉండాలి. మనము ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి ఆలోచన ఉండాలి. అంతేగాని దేవుణ్ణి ఇతరులు ఏమంటారంటే ఆమె కష్టాలు చూసి ఉన్నటువంటి వారి విశ్వాసులు చూసేమంటారంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, మరి దేవుడు నీకు ఎందుకు ఇలా చేశాడు? సాతాను అలాగే మనల్ని మోసం చేస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే మనల్ని మోసం చేస్తాడు. అక్కడ యేసు ప్రభువుకు అన్నారు ఏంటంటే నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకో. సాతాను మాటలు అవన్నీ కూడా. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ రెండవది ఏంటంటే మనం అంతా కూడా ఏంటంటే ఆ యాజకులు మోస్తున్నటువంటి ఆ యొక్క మందసం వైపేమో వీళ్ళేమో చూడాలి. ఇక్కడ మరి ఈ చూసి వాళ్ళు ఏం చేయాలంటే వెంబడించాలి. అక్కడ చూడడమే కాదు, ఆ మందసం వైపు ఆ యాజకుల వైపు చూడడమే కాదు, వీళ్ళు ఏం చేయాలంటే వెంబడించాలి. మరి వెంబడించాలి అంటే వదులుకోవలసి ఉన్నటువంటివి కూడా ఉంటాయి అన్నది గ్రహించాలి. అంతే కదా, వెంబడించాలంటే ఏం చేయాలి, కొన్ని విడిచిపెట్టాలి అని మనకేమో ప్రభువే చెప్తున్నారు. ఒకసారి ఒక యవ్వనస్తుడు మరి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నిత్య జీవమును ఆశించున్నటువంటి ఈ మనుష్యుని గురించి మరి 3 సువార్తికులు కూడా వ్రాశారు. యేసు ప్రభువు దగ్గరకు నిత్య జీవమును ఆశించున్నటువంటి వాడు ఎటువంటి వాడు అంటే 1 ధనం ఉంది, 2 అధికారం ఉంది, 3 యవ్వనం ఉంది. ధనం ఉంది, అధికారము ఉంది, వయస్సు ఉంది. మరి ఇటువంటి వ్యక్తులు నిత్య జీవాన్ని ఆశించడము మరి ఆశించి ప్రభు దగ్గరకు వచ్చి కోరడము అంత సులువు కాదు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి. ఈ అన్నీ ఉన్నటువంటి వారు ప్రభు దగ్గరకు సర్వసాధారణంగా రాలేరు. చాలా అరుదు, చాలా అరుదండి. ఈ రోజుల్లో కష్టాల్లో ఉన్నటువంటి వారు మరి దేవుడు అంటే భయపడతారు, కానీ మరి సుఖంగా బ్రతుకుతున్నటువంటి వారు దేవుడు వారికి గుర్తుండదు. ఇన్ని ఉన్నటువంటి వాడు కూడా నిత్య జీవాన్నేమో ఆశించాడు. బాగుంది, అది కూడా మంచిదే, నిత్య జీవాన్ని ఆశించాడు. తర్వాత ఏంటంటే మరియు ధర్మశాస్త్ర ప్రకారంగా ఇతడు జీవించుచున్నాడు. ఇది కూడా బాగుంది. చూడండి, ఇది కూడా బాగానే ఉంది. కానీ ఆ నిత్య జీవాన్నేమో అతనేమో పొందుకోలేదు. నిత్య జీవాన్ని
పొందుకోలేదు. ఎందుకు పొందుకోలేకపోయాడు? ప్రభువు చెప్పినట్లుగా అతడు చేయలేకపోయాడు. అంతే కదా. ఆశించాడు, ఆశించి మరి మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారంటే ప్రభువు దగ్గరికి వచ్చాడు. అది కూడా మంచిదే, అది కూడా మంచిదే, ప్రభువే. ఆ నిత్య జీవానికి మరి ఏమి చేయాలో ఆయనే చెప్పగలరు. ఇంకొక బోధకుడినేమో అతడు ఆశ్రయించలేదు. అయితే ఇన్ని ఉన్నటువంటి వ్యక్తి ఆఖరకు ఏం చేశాడంటే ప్రభువు చెప్పినట్లుగా చేయలేకపోయాడు. ప్రభువు చెప్పారు, అయితే నీకు కలిగినదంతయో అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఇదే ప్రభువు చెప్పి. కానీ అతడు ఏం చేశాడంటే తాను ఓడిపోయానని తెలుసుకొని ఏం చేశాడంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రభువు చెప్తారు ఏంటంటే మరి పరలోక రాజ్యములో గురించి చెప్పేటప్పుడు ఏంటంటే మరి ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూదే బెజ్జములో ఒంటె దూరుట సులభము అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటి, అన్నీ వదిలేయాలని కాదు. అతడు ఏంటంటే మరి ప్రభువు యొక్క మాట కంటే అతనికేంటంటే ధనమే ముఖ్యము. ఇది ఈరోజు కూడా నిత్యజీవం పొందాము. నిత్యజీవం పొంది ఉన్నటువంటి మనము ఏంటంటే వెంబడించాలి. ప్రభువుని వెంబడించడానికి ఏంటంటే కొన్ని వదులుకోవాలి. సువార్త వినడానికి శ్రమ అవుతుంది, కొంత ఖర్చు కూడా అవుతుంది కదా. ఆటోలు పెట్టుకుని వచ్చారు, బళ్ళు మీద వచ్చారు పెట్రోల్ వేసుకొని, అంత వదులుకుంటున్నారు కదా. పొని వచ్చినటువంటి వరకు పొని ఏసీ థియేటర్ ఇది, ఈ ఎండలో ఉంటున్నారు, పాపం ఇసురుకుంటున్నారు, ఆ మాటలేమో వింటున్నారు. ఇలాగా ఏంటి ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ నిత్యజీవము పొంది మరి కావాలనుకుంటే అక్కడే ఏం చేయాలంటే ప్రభువును వెంబడించాలి. వాళ్ళు ఏంటంటే వెంబడించాలి. మరి ఈ వెంబడించుటలో కొన్ని వదులుకోవాలి. అక్కడ మత్తయి సువార్త చూడండి, 4వ అధ్యాయం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము 19 నుంచి 20 వచనములు. ఆయన నా వెంబడ రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేయుదునని వారితో చెప్పాను. వెంటనే తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ యేసు ప్రభువుని విశ్వసించిన తర్వాత ఈ ఎవరు జాలర్లు, మరి ఈ జాలర్లు ఏం చేశారంటే మరి ఆయన ఎవరో తెలుసుకున్న తర్వాత ఆయన ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే మీరు మీ వలలను విడిచిపెట్టి నన్ను వెంబడించుడు అనగానే వాళ్ళు ఏం చేశారు, తమ వలలను విడిచిపెట్టి ఆయనను దేన్ని వదులుకున్నారు? వారి బ్రతుకునే, వలలు కాదు అక్కడ. వాస్తవంగా మనం చూసుకున్నట్లయితే, భౌతికంగా చూసుకున్నట్లయితే వలలే. ఎందుకంటే జాలరులు వారు చేపలు పట్టుకోకపోతే వారు బ్రతుకదే కదా, వారి బ్రతుకు. అక్కడ ఏంటంటే అక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వారు బ్రతుకుని విడిచిపెట్టేశారు. ఏంటంటే మా బ్రతుకు ఎవరు? క్రీస్తే. అది పౌలు అన్నట్లుగా బ్రతుకుట క్రీస్తే. ఎక్కడ వారు బ్రతుకును వదిలేకున్నారు. ఇంకా యోహాను సువార్త మనం చూసుకున్నట్లయితే 4వ అధ్యాయము 28వ వచనం చూసుకున్నట్లయితే, ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళెను. అది ఈ స్త్రీ ఎవరు అమ్మా? ఈ స్త్రీ సమరయకాంత. యోహాను సువార్త 4వ అధ్యాయం అనేసరికి మనకు ఎవరు గుర్తొస్తారు? సమరయకాంత. ఈ సమరయకాంతకు ప్రభువు తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారో ఇక్కడ ముందు అయిపోతుంది. ముందు యూదునిగా, ఆ తర్వాత రెండవదిగా ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నారు? ప్రవక్తగా. మూడవదిగా క్రీస్తు ప్రభువుగా.
ఆయనే తనను తాను ప్రత్యక్షపరచుకొనగా వెంటనే ఆ కళ్ళు తెరువబడి ఉన్నటువంటి ఈ స్త్రీ మరి ఏం చేసిందంటే వెంటనే సంతోషాన్ని పట్టలేక ఏం చేసిందంటే కొండను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? ఊర్లోనికి వెళ్ళింది ఆ ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. ఈ సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఈ ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆమె ఏం చేసిందంటే కొండను విడిచిపెట్టింది. అంటే వెచ్చలివిడి జీవితము. అది దానిని విడిచిపెట్టి ఇక్కడికి రావడం అంటే దానికంటే ఇది శ్రేష్టము. మనము ఇక్కడ ఈ విషయాలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే పౌలు అంటాడు ఏంటి ఏమంటాడంటే ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. ఎవరు? పౌలు. ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని ఉన్నాను అంటాడు. అతను ముందు జీవితం చూసుకున్నట్లయితే అన్నీ లాభకరమైనటువంటివే. ఎందుకంటే అతడు ఒక యూదుడు, మరి అతడు ఒక ధనవంతుడు, మూడవదిగా చూసుకున్నట్లయితే మరి అధికారం కలిగినటువంటి వాడు, నాలుగవదిగా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వాడు, ఐదవదిగా చూసుకున్నట్లయితే దానిని అనుసరించినటువంటి వాడు. ఇలాగా మరి అవన్నీ కూడా మంచివే కదా. తార్సు పట్టణస్థుడైనటువంటి పౌలు తన జీవితం మనం చూసుకున్నట్లయితే రోమ పౌరసత్వం కలిగినటువంటి వాడు, ఆ దేశం యొక్క పౌరసత్వము కలిగినటువంటి వాడు పౌలు. అది ఎంత ఆధిక్యత చూడండి. మరి ఇన్ని వదులుకున్నాడు. ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని అంటే విడిచిపెట్టేశాడు. ఏంటంటే మరి అక్కడ ఆయనకి ఎవరు కనిపిస్తున్నారంటే క్రీస్తు యందు అతని యొక్క అతిశయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమే. దేవుని యొక్క ప్రేమకు ఏది కూడా సాటి రాదు. అందుకంటారు అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలను. ఆ అతిశయం ఏంటంటే దేవుని యొక్క ప్రేమనేమో అతడు తెలుసుకున్నాడు. అసలు దేవుడే తెలియపరిచాడు. ఆ ప్రేమే తనను రక్షించింది. కావున దేవుని యొక్క ప్రేమ కంటే శాశ్వతమైనటువంటి ఇది ఏది కాదు అని ఏం చేశాడంటే మరి అవన్నీ కూడా వదులుకొని ఆ ప్రభువునేమో వెంబడించాడు. ఎందుకంటాడు మరి అవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని ఉన్నాను. ఇది ఇక్కడ మనము ఒక్కొక్క విషయాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే ఇక్కడ మరి వెంబడించుట ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆ నదిని దాటాలంటే ఇక్కడ వీళ్ళన్నీ కూడా చేశారు. మొదటగా మందసాన్ని ఏమో పైకెత్తారు, తర్వాత మళ్ళా ఆ మందసం వైపేమో వాళ్ళు చూశారు, తర్వాత దానిని చూడడమే కాకుండా దానిని వెంబడించి ఉన్నారు. ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఇంకేం చేయాలంటే దూరంగా ఉండాలి. ఏంటంటే మరి ఆ మందసము క్రీస్తు ప్రభువు కదా. మరి క్రీస్తు ప్రభువుకి మనము దగ్గరగా ఉండాలా, దూరంగా ఉండాలా? ఇక్కడ ఏం చెప్తున్నది వాక్యం? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు ఏంటంటే అక్కడ 2వ అధ్యాయము 6-8 వచనాలు చూసుకున్నట్లయితే ఆ దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆకారమందు మనుష్యునిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువు మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని. అంటే ఇక్కడ మరి యేసు ప్రభు విషయంలో మనము తెలుసుకోవలసినటువంటి సత్యం ఏమిటంటే ఈ యేసు ఎవరంటే సర్వాధికారి అయినటువంటి దేవుడే.
ఎవరు? యేసు ఎవరు? సర్వాధికారి అయినటువంటి దేవుడే. కానీ మరి ఆయన ఈ లోకానికి వచ్చేటప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఏమీ లేనివాడు, అన్నీ కలిగినటువంటి వాడు. దేవుడు అంటే ఏంటి? అన్నీ కలిగి, దేవుడు అంటే అన్నీ కలిగినటువంటి వాడే. వింటున్నారమ్మా? అన్నీ కలిగినటువంటి వాడే కదా. ఆయనకు ఏదైనాను కొదువు ఉన్నట్టు మనుషుల వలన సేవింపబడిన వాడు కాడు అని చెప్తాడు పౌలు. అవన్నీ నువ్వు నావి కావు అంటాడు దేవుడు. ఆ పొట్టేలు నావి కాదా? అవన్నీ నావి అంతే. దేవునికి ఆయన ఏంటంటే శ్రీమంతుడు. ఆయన ఎవరు? శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే ఏంటంటే అన్నీ సిరి కలిగినటువంటి, అన్నీ కలిగినటువంటి, సంపద కలిగినటువంటి వాడు శ్రీమంతుడు. ఆకారమందు మనుష్యులు పోలికగా పుట్టి మరియు మరణము పొందునంతగా, చూసారా, విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని. మరి ఇక్కడ ఏంటంటే యేసు ప్రభువు మనం చూసుకున్నట్లయితే ఈయన మరి మనుషుడే, కానీ ఈయన ఎవరంటే సాక్షాత్తు దేవుడే. కావున దేవుడు అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు అంటే పరిశుద్ధుడు. దేవుడు అంటే ఎవరు? పరిశుద్ధుడు. మరి మనుషులు ఎవరు? పాపులు. మానవులు ఎవరు? పాపులు. మరి పరిశుద్ధుడైనటువంటి ఆ దేవునికి మనము ఏం చేయాలంటే దూరంగా ఉండాలంటే, దూరంగా ఉండడం కాదు, అక్కడ ఏంటంటే ఆయనను మనము గుర్తించాలి. ఆయన మనం ఏం చేయాలి? గుర్తించాలి. యేసు ప్రభు అంటే ఏమిటో మనకు చెప్తుంది. అక్కడ ఏం చెప్తుంది? యేసు అంటే దేవుని స్వరూపమని, యేసు అంటే దేవుని యొక్క నీతని, యేసు అంటే దేవుని యొక్క మహిమని, ఇంకా యేసు అంటే దేవుని యొక్క వాక్ అని. ఇక్కడ యేసు ప్రభువునేమో మరి మనము ఏ విధంగా గౌరవిస్తున్నాము, మనం ఏమని గుర్తిస్తున్నాము, ఇది మనం తెలుసుకోవాలి. ఒకసారి ఒక శతాధిపతి ఉన్నాడు. జాగ్రత్త వినండి. శతాధిపతి, అమ్మ వినండి. మరి ఈ శతాధిపతి మరి తన దాసునికేమో పక్షవాయు వ్యాధితో అతడు మిగుల బాధపడుచున్నాడు. ఈ దాసునిపై ఇతనికి ప్రేమ ఎక్కువే, మంచిదే. ఎందుకంటే దాసుడిని యజమాని సర్వసాధారణంగా పట్టించుకోరు. మరి దాసుడు అంటే మీకు తెలుసు కదా, డబ్బు చేత కొనబడినటువంటి వాడు దాసుడు అంటే ఏమి, తాను ఏమీ కాదు, తానంతా కూడా ఎవరికి చెందినటువంటి వాడు? యజమానికి చెందినటువంటి వాడే. యజమాని ఏది చెప్తే చెయ్యాలి. నువ్వు ఆ ఎండలోకి వెళ్ళని తెల్లాలి. కూలుడైతే వెళ్ళవలసిన పని లేదు. కూలుడైతే ఏం చేస్తాడంటే, అయ్యా నా టైం అయిపోయిందని చెప్తాడు, ఇంకా నేను పని చేయనని చెప్పేసి వెళ్ళిపోతాడు. కూలివాడైతే ఇంకేం చెప్తాడు? అయ్యో నేను ఈ ఎండలో ఎంత కష్టపడలేను, ఇదిగో నువ్వు ఇచ్చి ఉన్నటువంటి డబ్బు నాకు అవసరమైతే వద్దు, తీసిపో, ఈ ఎండకు తట్టుకోలేదు అని ఇలాగా చేయొచ్చు. కానీ దాసుడు అలా కాదు. మరి సంపూర్ణంగా సరెండర్ అయిపోవడమే యజమానికి. అయితే ఈ దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నప్పుడు ఆ యజమానికేమో జాలి కలిగి ఏం చేశారంటే, మరి డబ్బు ఖర్చు పెట్టడం మనకు తెలియదు, కానీ అతను కొన్నటువంటి ఆ వ్యాధి విషయమై ఆ ప్రభువే బాగు చేయగలడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకుని ఎక్కడికి వచ్చాడు? యేసు దగ్గరికి వచ్చాడు. వచ్చి విషయం చెబుతాడు. ఈ విషయం చెప్తాడయ్యా, నా దాసుడు పక్షవాయువు వ్యాధితో మిగుల బాధతో పడి ఉన్నాడు, ఇంటి వద్దనే పడి ఉన్నాడు అని చెప్పగా యేసుప్రభు ఏమన్నారు? నేను వచ్చి వానిని స్వస్థత పరిచేతను అంటారు. ఇక్కడ యేసు ఎంత చక్కని మాట చెప్పారు చూడండి. యేసు ఎంతగా తగ్గించుకుంటున్నారో చూడండి. నేను వస్తానయ్యా, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ దాసుడి దగ్గరికి నేను వస్తాను, వచ్చి అతనిని బాగు చేస్తాను అని చెప్పగా ఆ అధికారి అంటాడు, ఆ శతాధిపతి అంటాడు, అయ్యా
నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను, మాట మాత్రము సెలవిమ్ము. అది అంటే ఆయనైతే అధికారే, శతాధిపతి, కానీ ఏమీ లేనటువంటి వాడు ఎవరు? ప్రభువు. కానీ ఆ ప్రభువునేమో గుర్తించాడు. ప్రభు అంటారు ఇంటికి వస్తాను అంటే, అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. ఇంకేమంటున్నాడు? మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థపరచబడును. 3 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ మూడిట్లో ఈరోజు మనకు ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటంటే, మరి యేసు అంటే ఆయన ఏంటంటే తన మహత్తరమైనటువంటి మాట చేత సమస్తమును సృజించినటువంటి సృష్టికర్త. మాట చేతే కలుగునుగాక కలిగిస్తే అంతే. ఏమీ లేనటువంటి ఈ సృష్టిని తన మహత్తరమైనటువంటి మాట చేత, అదృశ్యమైనటువంటి ఈ సృష్టిని దృశ్యమైనదిగా దేవుడు తన మాట చేతేమో సమస్తమును సృష్టించి ఉన్నాడు. కావున ఇతను గొప్ప అధికారే, శతాధిపతి, కానీ ప్రభువుని ఏమని గుర్తించాడో, ఆ ప్రభువుని ఏ విధంగా గౌరవించాడో మరి మనకు ఇక్కడ వ్రాయబడి ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కనిపిస్తుంది ఆ విషయం అంతా కూడా. అవునా, ఇక్కడ మరి అక్కడ దూరంగా ఉండడము అంటే ఏమిటంటే, మనము ఆ ప్రభు ఎవరో మనము గుర్తించడం. ఆయన అంటే దేవుడు అంటే పరిశుద్ధుడు. కావున ఆయన దగ్గర ఎంత భయముగా ఉండాలి, ఎంత భక్తితో ఉండాలి, ఎంత వినయముగా ఉండాలి. ఇక్కడ ఏమిటి ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారంటే ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి వచ్చారు? కనాను దేశానికేమో వచ్చారు. ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికేమో వచ్చారు. ఐగుప్తు అంటే బానిసత్వ బ్రతుకులు. అటువంటి మరి భయంకరమైనటువంటి మరి ఆ యొక్క దేశంలో దేవుడు ఏం చేశాడంటే, తన కృపను బట్టి ఏం చేశాడంటే వారిని విమోచించాడు. ఐగుప్తు దేశం నుండి, ఆ బానిసత్వం నుంచి మరి విడిపించి, తర్వాత వారికి అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రంనేమో 2 పాయలుగా చేసి, మరి అరణ్యములో వారిని పోషించి సంరక్షించి పోషించాడు. తెలుసు కదా, మన్నాతో పోషించాడు, బండలో నుండి ఏమో నీరు రప్పించాడు. మరి అనేకమైనటువంటి మనం ఒక విధంగా చూసుకున్నట్లయితే ఆ 40 సంవత్సరంలో కూడా చూసుకున్నట్లయితే వారు జోలు తెగిపోలేదు, చెప్పులతో అరిగిపోలేదు, బట్టలు నలిగిపోలేదు. 40 సంవత్సరాలు అంతే ఇంట్రెస్ట్. నేను నేసినప్పుడు నలిగిపోయింది, మన కొన్న జోడు తెగిపోయింది ఈవేళ. కానీ దేవుడు ఎటువంటి సంరక్షణ ఇచ్చాడు, ఇచ్చి ఆఖరికి ఏం చేస్తాడంటే ఏ దేశాన్ని తీసుకుని వస్తున్నాడు? కనాను దేశానికి. ఆ దేశం గురించి మనందరికి తెలిసినదే, పౌలోక్తిని ప్రవహించంటారు. మరి ఈ కనాను దేశము పరలోకానికేమో సాదృశ్యము, ఐగుప్తు ఈ లోకానికి. అంటే ఈ లోకం ఎవరిది? సాతానదే కదా. మనం అందరూ కూడా సాతాను యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి వారే. ఇటువంటి లోకంలో నుండి ఆ దేవుడు మనల్ని ఏం చేశాడంటే విడిపించాడంటే, సాతాను నుంచేమో విడిపించి చెప్తాడు కదా, చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణ. అంటే అక్కడ ఎక్కడి నుండి మనం వచ్చాము? చీకట నుండి, అంటే సాతాను నుండి. మనమంతా కూడా మరి సాతాను యొక్క స్వాధీనం అనేటువంటి ఆ సాతాను నుంచేమో మనమేమో రక్షించుకోలేము. అయితే తన కృప ద్వారా మనల్ని ఏం చేశారంటే, సాతాను యొక్క స్థితి అంతా మీకు తెలుసు, తర్వాత అది అతని నరకమే కదా. కావున అతని స్థానం నుండి ఆ ప్రభు ఏం చేశాడంటే మనల్ని విమోచించాడు. మరి విమోచించి ఆఖరికి ఏం చేశాడంటే మనకొక ఏది ఇచ్చాడు? కనానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి పరలోకమేమో దేవుడు ఇచ్చాడు. అయితే ఈ పరలోకంలో మనం ప్రవేశించాలంటే మరి ఈ విషయాలు మనం చూసుకోవాలి. ఏంటంటే క్రీస్తును లోకానికి చూపించాలి ఒకటి. రెండోదిగా చూసుకున్నట్లయితే ఆయనను వెంబడించాలి. మూడోదిగా చూసుకున్నట్లయితే ఆయనను మనము గుర్తించాలి. 2 నిమిషాలు టైం ఇచ్చావా? దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మరి చక్కని వర్తమానాన్ని మన ముందుంచి ఉన్నారు. మందసమును గూర్చి తెలియపరిచి, ఆ మందసము